Good morning, children. We are at what 7th class NMMS syllabus, science syllabus. In that first chapter is heat. హీట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఇందులోపల ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి హీట్కి సంబంధించి. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రిలయబుల్ మెజర్? ఏది నమ్మదగిన కొలత? ఇందులోపల ఏది కరెక్ట్గా నమ్మదగిన కొలత, సైంటిఫిక్గా నమ్మదగిన కొలత అని అడుగుతున్నాడు. హాట్నెస్సా, కోల్డ్నెస్, టెంపరేచర్, నన్ ఆఫ్ దీస్. ఏది కరెక్ట్ అయినది ఇందులో? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. సో ఎందుకు కరెక్ట్ సి అనేది కరెక్ట్ ఆన్సరు? ఎందుకు అని అంటే మనం డిగ్రీ ఆఫ్ హాట్నెస్ లేదా డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ని టెంపరేచర్ అంటాము. కాబట్టి మనం టెంపరేచరే నమ్మదగిన కొలత. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం వాటర్ కనుక ఉంది అనుకోండి, కొంచెం వేడి వాటర్ కనుక ఉందనుకోండి, ఇందులో ఒక అతన్ని కనుక చెయ్యి కనుక పెడితే అతనికి ఎంతో కొంత వేడిగా ఉన్నట్టుగా, ఇంకొక అతను పెడితే ఇంకొకరికి చల్లగా ఉన్నట్టుగా ఊపియడం జరుగుతుంది. అంటే ఈ వేడిదనము చల్లదనము అనేది మనిషి మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లా మనిషి మీద డిపెండ్ అయి ఉండడం కాకుండా పర్ఫెక్ట్గా ఎంత వేడిగా ఉన్నది లేదా ఎంత చల్లగా ఉన్నది అని తెలిసేది ఏంటిది? టెంపరేచర్. కాబట్టి టెంపరేచర్ అనేది ఏంటిది? ఒక నమ్మదగిన రిలయబుల్ మనకు కొలతగా మనం తీసుకోవడం జరుగుతుంది, రిలయబుల్ మెజర్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ గో టు సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్? Name the device which is used to measure the hotness or coldness of an object. సో ఒక వస్తువుది లేదా ఒక దేన్నైనా మా హాట్నెస్ని, కోల్డ్నెస్ని అంటే వేడి తీవ్రతను మరియు చల్లదనం యొక్క తీవ్రతను దేనితోటి కొలుస్తాము, దేనితోటి కొలవడం జరుగుతుంది, ఏ పరికరంతో కొలుస్తాము అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ పీకోమీటర్, బారోమీటర్, మానోమీటర్, థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ థర్మోమీటర్. సరి అయిన ఆన్సర్ చెప్పండి. థర్మోమీటర్. ఎందుకంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్, డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని ఏమంటారు? డివైస్ని థర్మోమీటర్ అంటారు. మరి మిగతా క్వశ్చన్స్ కూడా, మిగతా ఉన్నవి కూడా, ఆప్షన్స్ కూడా మనకు ఆన్సర్ ఏంటి, అవి ఏం చెప్తాయి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. పీకోమీటర్ అనేది ఏంది? చాలా తక్కువ దూరాలను డిస్టెన్సెస్ని కొలవడానికి మనము పీకోమీటర్ను ఉపయోగించడం జరుగుతుంది. చిన్న చాలా తక్కువ పొడవులను కొలవడానికి పీకోమీటర్ను ఉపయోగిస్తాము. బారోమీటర్ని ఎందుకు ఉపయోగిస్తాము? అట్మాస్ఫియరిక్ ప్రెషర్, వాతావరణ పీడనము, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కొలవడానికి, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని కొలవడం కోసము మనం బారోమీటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి మానోమీటర్ని ఎందుకు యూజ్ చేస్తారు? ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు మెజర్ ద ప్రెషర్ ఆఫ్, ఇది కూడా ప్రెషర్ని కొలిసేదే కానీ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ని కానీ లిక్విడ్ని కానీ కొలవడం కోసం మనం మానోమీటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఆర్ లిక్విడ్ని కొలవడం కోసం మానోమీటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గో టు థర్డ్ క్వశ్చన్. విచ్ వన్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ద బల్బ్ ఆఫ్ థర్మామీటర్? బల్బ్ ఆఫ్ థర్మామీటర్లో మనము దేనిని ఫిల్ చేయడం జరుగుతుంది? థర్మామీటర్ యొక్క బల్బులో ఏముంటుంది అని అంటే మెర్క్యూరియా, లెడ్డా, కాపరా, సిల్వరా? ఏది ఉండడం జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మెర్క్యూరీ. ఇది మెర్క్యూరీ అనేది మనకేంటిది? పాదరసం అంటాము. ఇది ద్రవ రూపంలో ఉండడంతో లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఇది వేడికి సమానంగా వ్యాకోచించడం జరుగుతుంది, అంటే సమానంగా మనకు వ్యాకోచించడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఈ యొక్క ట్యూబ్ యొక్క గోడలకు అతుక్కోకుండా ఉంటుంది, ఉండడం జరుగుతుంది. అది మెర్క్యూరీ. ఇక లెడ్, కాపరు, సిల్వర్ కనుక తీసుకున్నట్టయితే ఇవి సాలిడ్ మెటల్స్ కాబట్టి వీటిని మనము నింపము. ఓకేనా? ఓన్లీ మెర్క్యూరీని మాత్రమే నింపడం జరుగుతుంది, లిక్విడ్ మెటల్ని నింపడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్లో ఏమున్నది? వాట్ ఈజ్ ద నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హెల్దీ పర్సన్? ఆరోగ్యవంతుడైన మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంత? ఆరోగ్యవంతమైన మానవుని శరీర ఉష్ణోగ్రత ఎంత? డిగ్రీ సెంటీగ్రేడ్లలో అయితేనేమో 37 డిగ్రీ సెంటీగ్రేడ్.
ఒకవేళ ఫారెన్ హీట్లో అయితేనేమో 98.6 ఫారెన్ హీట్, 98.6 డిగ్రీ ఫారెన్ హీట్ లేదా ఫారెన్ హీట్ అనడము జరుగుతుంది, ఫారెన్ హీట్ అనడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకు ఏంటిది, మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత, మానవుని ఆరోగ్యవంతమైన మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత, 37 డిగ్రీ సెంటిగ్రేడ్ లేదా 98.6 డిగ్రీ ఫారెన్ హీట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. హీట్ ఆల్వేస్ ఫ్లోస్ అంటే ఉష్ణం ఏ దిశలో ప్రవహిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ కోల్డర్ ఆబ్జెక్ట్ టు హాటర్ ఆబ్జెక్ట్, సెకండ్ ఆప్షన్ ఫ్రమ్ హాటర్ ఆబ్జెక్ట్ టు కోల్డర్ ఆబ్జెక్ట్, సి ఆప్షన్ ఇన్ బోత్ ద డైరెక్షన్స్, డి ఆప్షన్ హీట్ నెవర్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ ఆబ్జెక్ట్ టు అదర్ ఆబ్జెక్ట్. ఏది సరి అయినది ఇందులో? సరి అయిన ఆన్సరు ఫ్రమ్ హాట్ ఆబ్జెక్ట్ టు కోల్డ్ ఆబ్జెక్ట్. ఎప్పుడైనా సరే ఉష్ణం అనేది అధిక ఉష్ణోగ్రత గల వస్తువు నుంచి అల్ప ఉష్ణోగ్రత గల వస్తువుకి ప్రయాణించడం జరుగుతుంది. హాట్ బాడీ టు కోల్డ్ బాడీయే ప్రవహించడం జరుగుతుంది, కానీ నెవర్ బి హాట్ టు కోల్డ్కే ప్రవహించడం జరుగుతుంది. నెవర్ బి కోల్డ్ టు హాట్. సో దిస్ ఈజ్ ద వాట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. కండక్షన్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. ఉష్ణ సంవహనము అంటారు దీన్ని. ఉష్ణ సంవహనంగా ఉష్ణ వాహనము కండక్షన్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. కండక్షన్ ఎందులో ట్రాన్స్ఫర్ అవుతుంది? కండక్షన్ కావాలి అంటే పార్టికల్స్ ఒకదానితో ఒకటి అటాచ్లో ఉండాలి. అంటే దీని నుంచి హీట్ దానికి స్పర్శలో ఉన్నట్టే మాత్రమే మనకు ప్రవహించడం జరుగుతుంది, ఉష్ణం ప్రవహిస్తుంది. స్పర్శలో ఉండాలంటే దగ్గరగా ఉండాలి. పార్టికల్స్ దగ్గరగా ఉండాలంటే ఎందులో ఉంటాయి? సాలిడ్స్లో ఉంటాయి. సాలిడ్స్లో ఉండడం జరుగుతుంది. సాలిడ్స్లో ఏ విధంగా ప్రవహిస్తుంది? కండక్షన్ ద్వారా ప్రవహించడం జరుగుతుంది. లిక్విడ్స్ మరియు గ్యాసెస్లో కనుక తీసుకున్నట్టయితే కన్వెక్షన్ దేని ద్వారా ప్రవహించడం జరుగుతుంది? కన్వెక్షన్ అంటాం. లిక్విడ్స్ మరియు గ్యాసెస్ లోపల పార్టికల్స్ ఒక ప్లేస్లో ఉన్న పార్టికల్స్ ఇంకొక ప్లేస్లోకి, లేదా కింద ఉన్న పార్టికల్స్ పైనకి, పైన ఉన్న పార్టికల్స్ కిందకి, ఈ విధంగా జరగడం వలన ఉష్ణం ప్రసరిస్తే దాన్ని ఏమంటారు? ఉష్ణ సంవహనము అంటారు. కన్వెక్షన్ అనడం జరుగుతుంది. ఇక వ్యాక్యూమ్లో ఎట్లా ట్రావెల్ అవుతుంది, ఎట్లా ప్రవహిస్తుంది ఉష్ణము అని అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్ రేడియేషన్, వికిరణం రూపంలో, రేడియేషన్ రూపంలో మనకు ఉష్ణము ప్రసరించడం జరుగుతుంది. సో వాక్యూమ్లోనేమో రేడియేషన్, లిక్విడ్స్ గ్యాసెస్లోనేమో కన్వెక్షన్, సాలిడ్స్లోనేమో కండక్షన్. నెక్స్ట్ కమ్ టు 7th క్వశ్చన్. హీట్ ఫ్రమ్ ద సన్ రీచెస్ టు అజ్. సో సూర్యుని నుంచి మనకు ఏ విధంగా అందుతుంది? సూర్యుని నుండి ఉష్ణం మనకు ఏ రూపంలో అందుతుంది? సో ఇందులో ఆప్షన్స్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ది రేడియేషన్, కండక్షన్, కన్వెక్షన్, ఆల్ ఆఫ్ దీస్. సో సూర్యుని నుండి మనకు అందేటప్పుడు సూర్యుడి నుంచి భూమికి చాలా దూరం ఉంటుంది. ఈ దూరం మధ్యలో ఎక్కువ ప్లేస్ శూన్యంగానే ఉంటుంది. శూన్యం ఉండడం జరుగుతుంది. కాబట్టి శూన్యంలో ఎట్లా ట్రావెల్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్లో ఉంటుంది. కండక్షన్ అంటే ఎందులో జరుగుతుంది? సాలిడ్స్లో. కన్వెక్షన్ అంటే ఎందులో జరుగుతుంది? లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ లోపల కన్వెక్షన్ రూపంలో ఉష్ణ ప్రసరణం జరుగుతుంది. నెక్స్ట్ గో టు 8th క్వశ్చన్. చూడండి. ఏ బగ్గర్ wrapped himself with a few layers of newspaper on a cold winter night. This helped him to keep himself warm because. సో ఏమైందంట? 8th క్వశ్చన్. ఒక పేదవాడు వార్తాపత్రికలను చుట్టుకోవడం వల్ల చలి నుండి ఎలా రక్షించబడతాడు అంటున్నాడు. ఫస్ట్ది friction between two layers of newspaper produced heat. Air trapped between the layers of newspaper is a bad conductor of heat. Newspaper is a conductor of heat. Newspaper is at higher temperature than the temperature of the surroundings. సో ఏది సరి అయిన ఆన్సర్ చెప్పండి? బి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఎయిర్ ట్రాప్డ్ బిట్వీన్ ద లేయర్స్ ఆఫ్ న్యూస్ పేపర్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఈ న్యూస్ పేపర్కి ఒక న్యూస్ పేపర్కి ఇంకో న్యూస్ పేపర్కి మధ్యలో ఎయిర్ ఏదైతే ఉన్నదో ఈ ఎయిర్ ఏమవుతుందంటే బయట నుంచి ఉష్ణాన్ని ఇటు రానివ్వదు. అదేవిధంగా లోపల ఉన్న బాడీ యొక్క ఉష్ణాన్ని బయటకు పోనీయదు. పోనీయకపోవడం వలన మన బాడీకి చల్లదనం అనేది తగలదు, చలి అనేది తగలకుండా ఉండడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కాబట్టి ఆన్సర్ ఏది? ఎయిర్. ఎయిర్ ట్రాప్డ్ బిట్వీన్ ద లేయర్స్ ఆఫ్ న్యూస్ పేపర్ ఈజ్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. నెక్స్ట్ ది 9th క్వశ్చన్ చూడండి. ఏ మార్బుల్ టైల్ would feel cold as compared to wooden tile on a winter morning because the marble tile is. ఏందంట? మార్బుల్ టైల్ అనేది చలికాలంలో చెక్క కంటే మార్బుల్ టైల్ లేదా మార్బుల్ ఫ్లోర్ ఎందుకు చల్లగా ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్, ఈజ్ ఏ బెటర్ కండక్టర్ ఆఫ్ హీట్ దాన్ ద వుడెన్ టైల్, ఈజ్ పాలిష్డ్ వైల్ వుడెన్ టైల్ ఈజ్ నాట్ పాలిష్డ్, reflect more heat than wooden tile, poor conductor of heat than wooden tile. ఎందుకు బాగా చల్లగా అవుతుందో చెప్పండి. ఆన్సర్ ఈజ్ ఏ ఆన్సర్. సో మార్బుల్ టైల్ అనేది బెటర్ కండక్టర్ ఆఫ్ హీట్ దాన్ వుడెన్ టైల్. వుడెన్ టైల్ కంటే మార్బుల్ టైల్ చాలా బెటర్ కండక్టర్, చాలా మంచి కండక్టర్, చాలా మంచి వాహకము. అందుకే ఏమవడం జరుగుతుంది? అది బాగా చల్లగా అవడము జరుగుతుంది. ఓకేనా? రైట్. 10th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్సులేటర్? ఇందులో ఇన్సులేటర్ ఏది? గ్రాఫైట్, ఎయిర్, అల్యూమినియం రాడ్, కాపర్ రాడ్. ఏది తనకుండా ఉష్ణాన్ని ప్రవహించనీయదు? అధమ ఉష్ణ వాహకము. ఆన్సర్ ఏంటిది? ఆన్సర్ ఈజ్ ఎయిర్. ఎయిర్ అనేది అధమ ఉష్ణ వాహకంగా పనిచేస్తుంది. ఓకేనా? ఇక్కడ రిమైనింగ్ ఆన్సర్స్ తీసుకుంటే అల్యూమినియం అండ్ కాపర్, దీస్ ఆర్ ద వాట్ మెటల్స్. ఇవి రెండు ఏంటివి? మెటల్స్ కాబట్టి దే ఆర్ వాట్? గుడ్ కండక్టర్స్. మెటల్స్ ఏంటివి? గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ కమ్ టు గ్రాఫైట్ దగ్గర కనుక వచ్చినట్టయితే గ్రాఫైట్ నాన్ మెటల్. గ్రాఫైట్ ఈజ్ వాట్? నాన్ మెటల్. యాక్చువల్లీ నాన్ మెటల్స్ ఆర్ వాట్? బ్యాడ్ కండక్టర్స్ ఆర్ ఇన్సులేటర్స్. బట్ గ్రాఫైట్ ఇదొక ఎక్సెప్షన్. గ్రాఫైట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ కరెంట్. సో నాన్ మెటల్స్ కరెంటును హీట్ని ట్రావెల్ చేయనియద్దు, కానీ ఒక్క గ్రాఫైట్ మాత్రము తన గుండా కరెంటును మరి ఉష్ణాన్ని ప్రవహింపనిస్తుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్. See here. Stainless steel pans are usually provided with copper bottom. The reason for this could be. సో స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కింద ఏముంటుందంటే కాపర్ బాటమ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటున్నాడు. ఆప్షన్ ఏ, కాపర్ బాటమ్ మేక్స్ ద ప్యాన్ మోర్ డ్యూరబుల్. Such pans appear colorful. Copper is easier to clean than stainless steel. Copper is a better conductor of heat than stainless steel. Correct answer? D. So D is the correct. Copper is a better conductor of heat than stainless steel. ఈ ప్యాన్ ఏదైతే ఉందో ఈ ప్యాన్ యొక్క క్రింది భాగం లోపల కాపర్ బాటమ్ వేస్తారు. ఎందుకు కాపర్ బాటమ్ వేస్తారంటే ఇది గుడ్ కండక్టర్ కాబట్టి త్వరగా ఉష్ణాన్ని గ్రహించడం జరుగుతుంది. హీట్ లాస్ కాకుండా త్వరగా ఉష్ణాన్ని గ్రహించడం జరుగుతుంది. అందువల్ల మనకు ఆహార పదార్థాలు తొందరగా ఉడకడం కోసము మనం కాపర్ బాటమ్ ఉన్న స్టీల్ వెజల్స్ని మనం తీసుకుంటాము. తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 12th క్వశ్చన్. ద కరెక్ట్ మెథడ్ ఆఫ్ రీడింగ్ ఏ క్లినికల్ థర్మామీటర్ ఈజ్. క్లినికల్ థర్మామీటర్ని మనము దాన్ని రీడ్ చేసేటప్పుడు అంటే దాన్ని చదివేటప్పుడు దాని మీద గుర్తించేటప్పుడు పాదరసం మెర్క్యూరీ యొక్క ఎత్తును మనము గుర్తించేటప్పుడు ఏది కరెక్ట్ మెథడ్ అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్, హోల్డింగ్ ద థర్మామీటర్ బల్బ్. థర్మామీటర్ కింద బల్బును పట్టుకొని దాన్ని చూడాలి. బిఫోర్ యూజ్ ద మెర్క్యూరీ లెవెల్ షుడ్ బిలో 39 degrees centigrade.
సో మెర్క్యూరీ లెవెల్ అనేది 39 డిగ్రీ సెంటిగ్రేడ్ కింద ఉండేటట్టు చూసుకోవాలి. సి ఆప్షన్ డోంట్ హోల్డ్ ద థర్మామీటర్ బై బల్బ్. నన్ ఆఫ్ దీస్. ఏది సరి అయిన ఆన్సర్ చెప్పండి. సో సి ఆన్సర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనము దాన్ని రీడ్ చేసేటప్పుడు ఇందులో ఉన్న కొలతను మనం గుర్తించేటప్పుడు ఈ బల్బుని మనం ముట్టుకోకూడదు. ఎందుకు ముట్టుకోకూడదు అంటే బల్బ్ లోపల ఈ మెర్క్యూరీ ఉంటుంది కాబట్టి మనం కనుక ముట్టుకున్నట్టయితే మన శరీర ఉష్ణోగ్రత బాడీ యొక్క టెంపరేచర్ని గ్రహించి ఇందులో ఉన్న మెర్క్యూరీ లెవెల్ అనేది మారుతుంది కాబట్టి మనము ఏం చేయొద్దు, మెర్క్యూరీని ఈ యొక్క మెర్క్యూరీ ఉన్న ఈ బల్బ్ ఏదైతే ఉందో ఈ బల్బును ముట్టుకోకూడదు. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ద సబ్స్టెన్సెస్ విచ్ కండక్ట్ హీట్ ఈజీలీ ఆర్ కాల్డ్. సో ఏవైతే వాటి లోపల హీట్ని ఈజీగా ఉష్ణాన్ని ప్రవహింపనిస్తున్నాయో వాటిని ఏమనడం జరుగుతుంది. కన్వెక్షన్ అంటామా, రేడియేషన్ అంటామా, కండక్టర్స్ అంటామా, నన్ ఆఫ్ దీస్ అంటామా. సబ్స్టెన్సెస్ అన్నాడు కాబట్టి ఏంటి ఆన్సర్ కండక్టర్స్. కన్వెక్షన్ ద్వారా ఎందులో జరుగుతుంది, లిక్విడ్స్ గ్యాసెస్ లోపల ఉష్ణం ప్రవహించడం జరుగుతుంది. రేడియేషన్ ఎందులో జరుగుతుంది, శూన్యంలో వ్యాక్యూమ్లో ఉష్ణ ప్రసారం అనేది రేడియేషన్ రూపంలో జరగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్. ద ఫినామినాన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ సీ బ్రీజ్ ఈజ్. ల్యాండ్ బ్రీజ్ అండ్ సీ బ్రీజ్ని కనుక తీసుకున్నట్టయితే ఆ ల్యాండ్ బ్రీజ్ మరియు సీ బ్రీజ్లు దేని ద్వారా ఇది మనకు ఏమవుతుంది, సముద్ర గాలులు మరియు భూగాలులు ఏర్పడడం జరుగుతుంది అంటున్నాడు. సముద్ర గాలి, భూగాలి, వేడిదనము లేదా చల్లదనం. వేడిదనము మరియు చల్లదనం ఏంటిది, అది గ్యాస్ కదా గాలి అనేది. సో గ్యాస్లో వేడిదనము లేదా చల్లదనం అనేది ట్రాన్స్ఫర్ అయ్యేది దేనివల్ల ట్రాన్స్ఫర్ అవుతుంది చెప్పండి. కండక్షనా, కన్వెక్షనా, రేడియేషనా. ఆన్సర్ ఈజ్ కన్వెక్షన్. ఆన్సర్ ఏంటిది, కన్వెక్షన్. మరి కండక్షన్ ద్వారా ఎందులో జరుగుతుంది, కండక్షన్ ద్వారా సాలిడ్స్లో జరుగుతుంది. సాలిడ్స్లో జరుగుతుంది. రేడియేషన్లో దేని ద్వారా జరుగుతుంది, రేడియేషన్లో ఉష్ణవాహనము అనేది వ్యాక్యూమ్ అంటే ఏంటిది, శూన్యం లోపల రేడియేషన్ రూపంలో ఏమవుతుంది, ఉష్ణం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రవహించడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 15th క్వశ్చన్. సో 15th క్వశ్చన్ ఏముంది, విచ్ థర్మామీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అండ్ ప్లేసెస్. సో టెంపరేచర్ని కొలవడం కోసం, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న టెంపరేచర్ని కొలవడం కోసము దేన్ని యూజ్ చేస్తాము అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ల్యాబొరేటరీ థర్మామీటర్, సెకండ్ ఆప్షన్ క్లినికల్ థర్మామీటర్, థర్డ్ వన్ మ్యాక్సిమం థర్మామీటర్, ఫోర్త్ వన్ నన్ ఆఫ్ దీస్. ఏది సరి అయిన ఆన్సర్ చెప్పండి. ఏమన్నాడు 15th క్వశ్చన్ ఏమన్నాడు, వస్తువులు మరియు ప్రదేశాల ఉష్ణోగ్రతను కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు, ల్యాబొరేటరీ థర్మామీటర్. ల్యాబ్లో ఉన్న థర్మామీటర్ని మనము యూస్ చేయడం జరుగుతుంది. మరి క్లినికల్ థర్మామీటర్ ఎందుకు యూజ్ చేస్తారు, మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడం కోసం, జ్వరం వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం యూజ్ చేయడం జరుగుతుంది. మినిమం అండ్ మ్యాక్సిమం థర్మామీటర్ని ఎక్కడ యూజ్ చేస్తాము, ఒక రోజులో 24 hours ఒక రోజులో మ్యాక్సిమం ఎంత టెంపరేచర్ ఉంది, మినిమం ఎంత టెంపరేచర్ ఉందని తెలుసుకోవడం కోసము మినిమం అండ్ మ్యాక్సిమం థర్మామీటర్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. ఇందులోపల ఏది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ కాదు అంటే దాని అర్థం ఏంది, గుడ్ కండక్టర్ అని అర్థం. సో గుడ్ కండక్టర్ అని అర్థము. సో ఏది గుడ్ కండక్టరు, ఆల్ మెటల్స్. మరి ఇందులో మెటల్ ఏముంది, అల్యూమినియం. కాబట్టి అల్యూమినియం ఏమో గుడ్ కండక్టర్, రిమైనింగ్ అన్నీ కూడా ఏంటివి, బ్యాడ్ కండక్టర్స్. వీటి గుండా ఉష్ణం అనేది ప్రవహించదు. ఉష్ణం ప్రవహిస్తుందా, రబ్బర్ గుండా ప్రవహించదు, గ్లాస్ గుండా ప్రవహించదు, ప్లాస్టిక్ గుండా కూడా ప్రవహించదు. నెక్స్ట్ క్వశ్చన్, ల్యాండ్ బ్రీజ్ బ్లోస్ ఫ్రమ్
ల్యాండ్ బ్రీజ్ బ్లోస్ ఫ్రమ్ అంటే భూగాలులు ఏ దిశలో వీస్తాయి, భూగాలులు ఏ దిశలో వీయడం జరుగుతుంది. లోయర్ సర్ఫేస్ టు అప్పర్ సర్ఫేస్, సీ టు ల్యాండ్, అప్పర్ సర్ఫేస్ టు లోయర్ సర్ఫేస్, ల్యాండ్ టు సీ. ఎక్కడి నుంచి గీస్తుంది? ల్యాండ్, ఇది భూగాలులు అంటే ఏంది? ల్యాండ్ బ్రీజ్ అనేది ఎక్కడి నుంచి గీయడం జరుగుతుంది అని అంటే భూమి నుండి సముద్రం వైపుకు. ఇది ల్యాండ్ బ్రీజ్, ల్యాండ్ టు సీ. కాబట్టి సరి అయిన ఆన్సర్ ఏంటిది? డి ఆన్సర్. ల్యాండ్ టు సీ అనేది సో ప్రవహించడం జరుగుతుంది. అవి ఏమవుతుంది? ల్యాండ్ టు సీ అని మనము అనడం జరుగుతుంది. సో రాత్రిపూట కనుక తీసుకుంటే భూమి త్వరగా చల్లబడుతుంది కానీ సముద్రపు నీరు కొంచెం వేడిగానే ఉంటుంది. కాబట్టి సముద్రం మీదకి గాలి వెళ్ళడం వల్ల భూమి మీద ఉన్న చల్లని గాలి సముద్రం వైపుకు పోతుంది. భూమి మీద ఉన్న చల్లని గాలి సముద్రం వైపుకి వెళ్తుంది, వైపుకు వెళ్తుంది అనేది మనము తీసుకోవాలి. నెక్స్ట్ 18th క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ క్లాత్ ఈజ్ ప్రిఫర్డ్ ఇన్ సమ్మర్లో ఏ రకమైన బట్టలను ధరించాలి? ఫస్ట్ ఆప్షన్ సిల్క్ క్లాత్స్, సెకండ్ ఆప్షన్ కాటన్ క్లాత్స్, థర్డ్ ఆప్షన్ నైలాన్ క్లాత్స్, ఫోర్త్ ఆప్షన్ పాలిఎస్టర్ క్లాత్. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఏది సరి అయిన ఆన్సర్? సో విచ్ టైప్ ఆఫ్ క్లాత్స్, ఏ రకమైన క్లాత్స్ని మనం వాడతాము సమ్మర్లో? కాటన్ క్లాత్స్ని వాడడం జరుగుతుంది. కాటన్ క్లాత్స్ని వాడతాం మనము. ఎందుకు అనంటే గాలిని సులభంగా ఈజీగా రానియడం జరుగుతుంది, అదేవిధంగా చెమటను పీల్చుతాయి. కాబట్టి కాటన్ క్లాత్స్ని మనం వాడాలి. ఏ క్లాత్స్ని వాడాలి? కాటన్ క్లాత్ని వాడాలి. నెక్స్ట్ 19th క్వశ్చన్. విచ్ కలర్ అబ్జార్బ్స్ మోర్ హీట్? ఏ కలరు ఎక్కువగా హీట్ని అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది? బ్లాక్, వైట్, బ్లూ, రెడ్. ఆల్రెడీ మీకు ఇక్కడ ఆన్సర్ కనబడుతుంది కదా. బ్లాక్ కలర్ అనేది ఎక్కువగా హీట్ని అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకే ఎండాకాలం లోపల మనము నల్లని బట్టలను ధరించకూడదు. ధరిస్తే ఏమవుతుంది? అది నల్లని బట్టలు ఎక్కువగా అబ్జార్బ్ చేస్తాయి, మళ్ళీ అబ్జార్బ్ చేసిన దాన్ని రిలీజ్ చేస్తాయి. కాబట్టి బాడీకి ఎక్కువ ఉష్ణం అనేది, మనకు ఎక్కువ వేడి అనేది తగులుతుంది. అందుకే సమ్మర్ లోపల వీటిని ధరిస్తాము? వైట్ని ధరించడం జరుగుతుంది. ఇప్పుడు మన ఆన్సర్ అయితే ఏంది? బ్లాక్ ఇవి ఎక్కువ అబ్జార్బ్ చేస్తాయి హీట్ని. నెక్స్ట్ లైట్ కలర్డ్ క్లాత్స్ ఆర్ ప్రిఫర్డ్ డ్యూరింగ్. లైట్ కలర్డ్ మనకు ఏంటి బట్టలను ఎప్పుడు వేస్తాము? లేత రంగు బట్టలను ఎప్పుడు ధరించడం జరుగుతుంది? లేత రంగు బట్టలను ఎప్పుడు ధరిస్తాము? డ్యూరింగ్ ద సమ్మర్ వేసవి కాలం లోపల లేత రంగులు ఉష్ణాన్ని తక్కువగా గ్రహిస్తాయి, లేదా ఉష్ణాన్ని గ్రహించకుండా పక్కకు రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి శరీరము వేడెక్కదు. అందుకే మనం సమ్మర్ లోపల లైట్ కలర్డ్, ఎస్పెషల్లీ వైట్ కలర్డ్ క్లోత్స్ని ఎక్కువగా ధరిస్తాము. నెక్స్ట్ 21 క్వశ్చన్. విచ్ థర్మామీటర్ రికార్డ్స్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ టెంపరేచర్ డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్? సో ఏమన్నాడు? ఒక రోజులో గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను రికార్డు చేసే పరికరం ఏది? సో ఆన్సర్ క్లినికల్ థర్మామీటర్, ల్యాబొరేటరీ థర్మామీటర్, మినిమం అండ్ మ్యాక్సిమం థర్మామీటర్, నన్ ఆఫ్ దీస్. సో ఏది అంటే ఆన్సరు మినిమం అండ్ మ్యాక్సిమం థర్మామీటర్. ఒక రోజులో అధిక ఉష్ణోగ్రతను, అల్ప ఉష్ణోగ్రతను నమోదు చేయడానికి మినిమం అండ్ మ్యాక్సిమం థర్మామీటర్ 6 మ్యాక్సిమం అండ్ మినిమం థర్మామీటర్ అని కూడా అనడం జరుగుతుంది. క్లినికల్ థర్మామీటర్ని ఎక్కడ యూజ్ చేస్తాము? శరీర ఉష్ణోగ్రతని కనుక్కోవడం కోసం, జ్వరం వచ్చిందా లేదా అనేది. ల్యాబొరేటరీ థర్మామీటర్ని ఎక్కడ యూజ్ చేస్తారు? వివిధ పదార్థాల యొక్క ఉష్ణాన్ని కనుక్కోవడం కోసం ల్యాబొరేటరీ థర్మామీటర్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. కానీ ఒక రోజులో గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలను కనుగొనడానికి మ్యాక్సిమం అండ్ మినిమం థర్మామీటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమ్ టు 22nd క్వశ్చన్. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్. హీట్ అనేది
ఉష్ణము అనేది ఏ రకమైనది? పవరా, వర్కా, టెంపరేచరా, ఎనర్జీయా? ఆన్సర్ చెప్పండి ఏదో. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సౌండ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. కరెంట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ప్రెషర్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్గా మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 23rd క్వశ్చన్. 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు కెల్విన్లో ఇచ్చినాడు ఆన్సర్. సో కెల్విన్, డిగ్రీ కెల్విన్, దీన్ని క్యాపిటల్ టీ చేత సూచిస్తాము. క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ సి ప్లస్ 273. క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ సి ప్లస్ 273. సి అంటే డిగ్రీ సెంటిగ్రేడ్. సో 10 ప్లస్ 273. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 283. ఎందులో ఉంటుంది? కేలో ఉంటుంది. 283 కెల్విన్. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ వాట్? 283 Kelvin. C option is correct option. Next come to 24th question. 24th question ఏముంది? థర్మాస్ ఫ్లాస్క్ కీప్స్ హాట్ లిక్విడ్ హాట్ అండ్ కోల్డ్ లిక్విడ్ కోల్డ్. సో ఏమడిగినాడు? మనకు థర్మాస్ ఫ్లాస్క్లో వేడి వస్తువులను వేడిగా, చల్లని వస్తువులను చల్లగా ఉంచడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ ఏ కూలింగ్, ఆప్షన్ బి యూజింగ్ కూలెంట్, ఆప్షన్ సి ప్రివెంట్ హీట్ లాస్, ఆప్షన్ డి హీటింగ్. ఏది సరి అయినది? సరి అయిన ఆన్సర్ వచ్చేసి ప్రివెంట్ హీట్ లాస్. ఉష్ణ నష్టాన్ని, హీట్ లాస్ అనేది జరగదు. ఉష్ణ నష్టాన్ని నివారించడం వలన, హీట్ లాస్ అవ్వడం వలన ఏమవుతుంది? లోపల ఉన్న ఉష్ణం బయటకు రాదు, బయట ఉన్న ఉష్ణం లోపలికి పోదు. కాబట్టి ఏమవడం జరుగుతుంది? అందులో ఎంత అయితే టెంపరేచర్ దగ్గర ఉంటుందో అదే టెంపరేచర్ దగ్గర అందులో ఉండే లిక్విడ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి థర్మాస్ ఫ్లాస్క్లో ఇవి ఉండడము, ఈ విధంగా జరగడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. 24th క్వశ్చన్ లెట్ వి టేక్ థర్మాస్ ఫ్లాస్క్ కీప్స్ హాట్. అది అయిపోయింది, 24th కంప్లీటెడ్. Next 25th question. 25th question. Process of change of state from gaseous state to liquid state is called. Gaseous state నుంచి liquid state అవడాన్ని ఏమంటారు? Gaseous state నుంచి liquid state అవడాన్ని ఏమంటారు? ఫ్రీజింగా, సబ్లిమేషనా, బాయిలింగా, కండెన్సేషనా? ఆన్సర్ ఈజ్ కండెన్సేషన్. ఆన్సర్ ఈజ్ కండెన్సేషన్. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ ఉంది అనుకోండి. సాలిడ్ నుంచి లిక్విడ్గా మారే ఈ ప్రాసెస్ ఏముందో, మనం వేడి చేసినాం అనుకోండి, సాలిడ్ నుంచి లిక్విడ్ మారుతుంది, లిక్విడ్ని ఇంకా వేడి చేస్తే గ్యాస్గా మారుతుంది, అంతేనా? సో సాలిడ్ టు లిక్విడ్గా మారడాన్ని లిక్వియేషన్ అంటారు, లేదా మెల్టింగ్ అంటారు, లేదా ఫ్యూజన్ అంటారు. ఏమంటారు? ఫ్యూజన్ అనడం జరుగుతుంది. సాలిడ్ టు లిక్విడ్. లిక్విడ్ నుంచి గ్యాస్గా మారితే దాన్ని వెపరైజేషన్ కానీ బాయిలింగ్ కానీ అంటారు. వెపరైజేషన్ లేదా బాయిలింగ్ అని అనడం జరుగుతుంది. ఇక గ్యాస్ నుంచి లిక్విడ్గా వస్తే, ఒకవేళ గ్యాస్ నుంచి లిక్విడ్గా మారితే దీన్ని ఏమంటామంటే కండెన్సేషన్ అంటారు. కండెన్సేషన్. ఒకవేళ లిక్విడ్ నుంచి సాలిడ్గా కనుక మారితే దాన్ని ఫ్రీజింగ్ అనాలి. ఏమంటారు? లిక్విడ్ నుంచి సాలిడ్గా కనుక మారినట్టయితే ఫ్రీజింగ్ అంటాము. ఫ్రీజింగ్ అని అనడం జరుగుతుంది. అట్లా కాకుండా నేరుగా సాలిడ్ నుంచి గ్యాస్గా మారినా, లేదా గ్యాస్ నుంచి సాలిడ్గా మారినా దాన్ని ఏమంటామంటే సబ్లిమేషన్ అంటాం. ఏమంటారు? సబ్లిమేషన్ అంటారు. ఇవన్నీ పదాలు మీరు గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులోపల ఇక్కడ అడిగింది, ఈ ప్రశ్న అడిగింది, కానీ ఇందులో ఏదైనా అడగవచ్చు. ఏది అడిగినా కూడా మనం ఆన్సర్ చెప్పే లెవెల్లో ఉండాలి. నెక్స్ట్ కమ్ టు 26th క్వశ్చన్. ఆమని అండ్ రోజా మెజర్డ్ దేర్ బాడీ టెంపరేచర్స్. ఆమని ఫౌండ్ హర్ టెంపరేచర్ 98.6 degree Fahrenheit and Roja record 37 degree Celsius. Which one of the following statement is true? సో ఏమైందంట? ఆమని ఉష్ణోగ్రత 98.6 ఉందంట, రోజా ఉష్ణోగ్రత 37 degrees సెంటిగ్రేడ్ ఉందంట. సో
బాడీ టెంపరేచర్. ఓకేనా? అయితే వాళ్ళది సరి అయింది ఏది అని అడుగుతున్నాడు. అమని హ్యాస్ హయ్యర్ బాడీ టెంపరేచర్ దాన్ రోజా, అమని హ్యాస్ లోయర్ బాడీ టెంపరేచర్ దాన్ రోజా, బోత్ ఆఫ్ హ్యాస్ సేమ్, బోత్ ఆర్ సఫరింగ్ ఫీవర్. సో మరి దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి? ఒకటే రకంగా ఉంటేనేమో మనం పోల్చగలుగుతాం, అంటే ఒకటే ఫామ్లో ఉండాలి. అయితే 2 ఫారెన్ హీట్లనన్నా ఉండాలి, 2 సెంటీగ్రేడ్లన్నా ఉండాలి. ఓకేనా? 2 ఫారెన్ హీట్ అని ఉండాలి, 2 సెంటీగ్రేడ్ అని ఉండాలి. మనకు సెంటీగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్ మార్చడానికి ఏం తెలుసు? సెంటీగ్రేడ్ టు ఫారెన్ హీట్ ఎట్లా మార్చడం జరుగుతుంది? మనకు ప్రిన్సిపల్ ఉన్నది ఒకటి, సెంటీగ్రేడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32/180. ఓకేనా? ఇదేంటిది? సెంటీగ్రేడ్లోనేమో 0 నుంచి 100 వరకు 100 డివిజన్స్ ఉంటాయి, కాబట్టి ఈ 100 భాగాలతోటి దీన్ని భాగించాలి. ఇక ఫారెన్ హీట్ ఏమో ఎక్కడ నుంచి 32 నుంచి అందులో స్కేల్లో 212 వరకు ఉంటుంది. అంటే ఇందులో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 180 పార్ట్స్ ఉన్నాయి. కాబట్టి మనం 180 తోటి డివైడ్ చేయడం జరుగుతుంది, 180 తోటి డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు చూడండి సెంటీగ్రేడ్ ఎంత ఉంది? 37 ఉంది. సో 37/100 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32 డివైడెడ్ బై 180. సో 0 0 గెట్ క్యాన్సల్డ్, 2 2 జా 2 5 జా 5 నుండి తీసుకొస్తే 37 తోటి మల్టిప్లై చేయండి, 5 7 జా 35, 5 3 జా 15 ప్లస్ 3 185. 2ని ఇట్లానే 2 నాట్ తీసుకపోతే 2f మైనస్ 64 అవుతుంది. మైనస్ 64 ఇటు వస్తే 185 ప్లస్ 64 ఈజ్ ఈక్వల్ టు 2f. ఇదెంత వస్తుంది? 9 6 ప్లస్ 8 14 249. సో 249 ఈజ్ ఈక్వల్ టు 2f వచ్చింది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 249 డివైడెడ్ బై 2 అవ్వడం జరుగుతుంది. సో 2 1 జా 2 2 జా 2 4 జా 8 ప్లస్ 0.5 124.5. ఎంత ఉందంట? రోజాది 124.5 ఫారెన్ హీట్ ఉన్నది. కాబట్టి ఎవరిది ఎక్కువ ఉంది? రోజాది ఎక్కువ ఉన్నది. ఎవరిది ఎక్కువ ఉన్నది? రోజాది ఎక్కువగా ఉండడం జరిగింది. రోజాది ఎక్కువగా ఉన్నది కాబట్టి ఏ ఆన్సర్ కరెక్టు? రోజాది. సో అమని హ్యాస్ హయ్యర్ బాడీ టెంపరేచర్ దాన్ రోజానా, అమని హ్యాస్ లోయర్ బాడీ టెంపరేచర్ దాన్ రోజా, అమని హ్యాస్ లోయర్ బాడీ టెంపరేచర్ దాన్ రోజా. ఆమనిదేమో తక్కువ ఉన్నది, ఈమెదేమో కొంచెం ఎక్కువగా ఉండడం జరుగుతుంది, ఇంకొక ఆన్సర్ ఇది కూడా సరి అయింది, సి కూడా సరి అయింది. బోత్ హ్యావ్ నార్మల్ బాడీ టెంపరేచర్ 98 డిగ్రీ సెంటీగ్రేడ్, 36 ఆర్ 37 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇద్దరిది నార్మల్ టెంపరేచర్గానే మనం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 2 ఆన్సర్స్ కరెక్టే. నెక్స్ట్ 27th question. Raju wonders why the level of mercury should change at all when the bulb of the temperature is brought in contact with another object. సో ఏమంటున్నాడు? థర్మామీటర్ బల్బును వేరే వస్తువుకు ఆనిస్తే పాదరస మట్టం ఎందుకు మారుతుంది? మారడాన్ని రాజు అనేట ఆయన చాలా ఆశ్చర్యంగా పరిశీలిస్తున్నాడు అంటున్నాడు. బికాస్ మెర్క్యూరీ ఈజ్ ఏ లిక్విడ్ మెటల్, బికాస్ బల్బ్ హ్యావ్ నో లింక్, temperature of object may not same as mercury, every object has different temperature, every object has what? Different temperature. ఆన్సర్ ఏంటిది? మనం ఏ ఆబ్జెక్ట్కు టచ్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ యొక్క టెంపరేచర్ ప్రకారం ఇందులోపల ఉష్ణం ఈ యొక్క మెర్క్యూరీ యొక్క హైట్ అనేది మారుతుంది. కాబట్టి అన్ని ఆబ్జెక్ట్స్ సేమ్ టెంపరేచర్ దగ్గర ఉండవు, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ టెంపరేచర్ దగ్గర ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా మెర్క్యూరీ లెవెల్ మారుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ సి ఆప్షన్. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. వంశీ వాంట్స్ టు నో that when a cold steel spoon is dipped in a cup of hot milk, it transfers heat to its other end by the process of. ఏమన్నాడు? వంశీ అంట ఏం చేసిండు? ఒక కోల్డ్ టీ స్పూనును టీ కప్పులో కనుక లేదా మిల్క్ కప్పులో వేడిగా ఉన్న పాల కప్పులో కనుక ముంచితే ఈ ముంచిన భాగం ఏదైతే ఉందో ఇదేమవుతుందట? హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, దీనిలోనికి హీట్ అనేది వస్తుంది. దేని ద్వారా అంటున్నాడు? కండక్షనా, కన్వెక్షనా, రేడియేషనా, సెమీ కన్వెక్షనా? దేని ద్వారా రావడం జరుగుతుంది?
ఇదేంటిది సాలిడ్ కదా, సాలిడ్ కాబట్టి ఏం తీసుకోవాలి, కండక్షన్. సాలిడ్ కాబట్టి కండక్షన్ తీసుకోవాలి. ఒకవేళ కనుక లిక్విడ్ ఎట్లా లాస్ అవుతుంది అని కనుక అడిగితే కన్వెక్షన్. లిక్విడ్ లాస్ అయ్యే టెంపరేచర్ కన్వెక్షన్. ఒకవేళ గ్యాస్ కనుక ఉన్నట్టయితే అది గ్యాస్ కనుక ఉన్నట్టయినా కన్వెక్షనే. ఒకవేళ కనుక శూన్యం కనుక ఉంటే దాన్ని ఏం తీసుకోవాలి, రేడియేషన్గా తీసుకోవాలి. శూన్యం వ్యాక్యూమ్ ఉంటే రేడియేషన్. సో 29th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్? ఇందులో ఏది పూర్ కండక్టర్, ఏది ఉష్ణాన్ని తన గుండా ప్రసరింపనీయదు అంటున్నాడు. ఏది ఉష్ణాన్ని తన గుండా ప్రసరింపనీయదు లేదా తక్కువగా ప్రసరింపనిస్తుంది. తక్కువగా ప్రసరింపనిస్తుంది అంటే ఆన్సర్ ఈజ్ టంగ్స్టన్. ఆన్సర్ ఈజ్ టంగ్స్టన్. ఈ టంగ్స్టన్ ఏది ఉందో తన గుండా హీట్ని కానీ కరెంటును కానీ తక్కువగా ప్రసరింపనిస్తుంది. అందుకే మనము బల్బులో కనుక తీసుకున్నట్టయితే బల్బులో ఫిలమెంట్ ఉంటుంది కదా, ఈ ఫిలమెంట్ టంగ్స్టన్ తోటి, నైక్రోమ్ వైర్ లేదా టంగ్స్టన్ తోటి తయారు చేస్తారు. ఎందుకంటే దీని గుండా కరెంట్ అనేది ప్రవహింపనీయకుండా కరెంట్ అనేది ఇక్కడ రాగానే అడ్డుకుంటుంది కాబట్టి, అడ్డుకోవడం వల్ల ఈ అడ్డుకున్న కరెంట్ అనేది హీట్ ఫామ్లోనికి మారుతుంది లేదా లైట్ ఫామ్లోనికి మారడం జరుగుతుంది. కాబట్టి టంగ్స్టన్ ఏంటిది, పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ కరెంట్. సిల్వర్, అల్యూమినియం, బ్రాస్ ఇవేంటివి, ఇవన్నీ కూడా గుడ్ కండక్టర్స్. సో సిల్వర్ అండ్ అల్యూమినియం ఏమో మెటల్స్, ఇదేమో బ్రాస్ ఏమో ఏంటిది, ఇది మనకు అల్లాయ్. అంటే ఇందులోపల ఐరన్ మరియు కాపర్ రెండు కలిసి ఉంటాయి బ్రాస్ లోపల, ఐరన్ అండ్ కాపర్. నెక్స్ట్ క్వశ్చన్ 30. క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. కన్వెక్షన్ మే అక్కర్ త్రో. కన్వెక్షన్ ఎందులో జరుగుతుంది? కన్వెక్షన్ సాలిడ్స్ లిక్విడ్స్లో జరుగుతుందా, లిక్విడ్స్ గ్యాసెస్లో జరుగుతుందా, సాలిడ్స్ గ్యాసెస్లో జరుగుతుందా, సాలిడ్స్ లిక్విడ్స్ గ్యాసెస్లో జరుగుతుందా? ఎందులో జరుగుతుందో చెప్పండి. కన్వెక్షన్ ఎందులో జరుగుతుంది? లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో జరిగే ఉష్ణ వాహనాన్ని, ఉష్ణం ప్రసారాన్ని ఏమంటారు? కన్వెక్షన్ అంటారు. ఉష్ణ ప్రసారాన్ని ఏమంటారు? కన్వెక్షన్. తెలుగులో దీన్ని ఉష్ణ సంవహనము అంటారు. ఉష్ణ సంవహనము. నెక్స్ట్ కమ్ టు 31 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్? ఈ కింద ఇవ్వబడిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంటు అని అడుగుతున్నాడు. రేడియేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెట్. కండక్షన్ వేవ్స్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మెటీరియల్స్. A land which is surrounded by water heated by convection. None of these. సో ఏది సరి అయినది? ఆన్సర్ ఏ ఆన్సర్ సి ఆన్సర్. సో ఏంటిది? ఏ ల్యాండ్ విచ్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ బై కన్వెక్షన్. సో వాటర్ సరౌండెడ్ బై వాటర్ ఏదైతే ఉంటుందో అది కన్వెక్షన్ ద్వారా కాదు. కాబట్టి దిస్ ఈజ్ ద వాట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఇది భూమి సూర్యుని నుండి వచ్చేది రేడియేషన్ వలన వేడెక్కడం జరుగుతుంది. ల్యాండ్ విచ్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ హీటెడ్ బై కన్వెక్షన్. సో కన్వెక్షన్ ద్వారా కాదు, సూర్యుని నుండి వచ్చే ఏదైతే వేడి ఉంటుందో రేడియేషన్ ద్వారా వచ్చే దాని ద్వారా ఏమవుతుంది? భూమి అనేది వేడెక్కడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. మిగతా రెండు కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. విచ్ టైప్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ యాక్చువల్లీ మినిమైజ్డ్ వెన్ యూజింగ్ ఏ థర్మోఫ్లాస్క్? థర్మోఫ్లాస్క్ని కనుక వినియోగించినట్టయితే ఏ ఉష్ణ ప్రసార పద్ధతిని తగ్గించడం జరుగుతుంది? ఏ ఉష్ణ ప్రసారాన్ని తగ్గిస్తారు? కండక్షనా, కన్వెక్షనా, రేడియేషనా, ఆల్ ఆఫ్ దీస్? ఏది సరి అయిన ఆన్సర్? సరైన ఆన్సర్ ఈజ్ రేడియేషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? రేడియేషన్. సో నిజానికి ఫ్లాస్క్ అనేది ఉష్ణ కండక్షన్ మరియు కన్వెక్షన్లో ఈ మూడు, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్, ఈ మూడు రూపంలో కూడా ఏమవడం జరుగుతుంది? అది జరగకుండా చూస్తుంది. అంటే ఈ మూడు ఫామ్లలో ఏ ఫామ్ను కూడా జరగకుండా చూస్తుంది. ఎందుకంటే ఫ్లాస్క్ లోపల వెండిపూత ఉంటుంది కాబట్టి ఇది వికిరణాన్ని అడ్డుకుంటుంది. సిల్వర్ మనకు దాన్ని ఏమంటామంటే సిల్వర్ కోటింగ్ అంటాం. ఈ సిల్వర్ కోటింగ్ ప్రధానంగా రేడియేషన్ని అడ్డుకుంటుంది కాబట్టి మనం రేడియేషన్ ఆన్సర్ని టిక్ చేయాలి. ఎక్కువ భాగం జరిగేది రేడియేషన్ అనేది. మూడు ఫామ్లలో కూడా అడ్డుకుంటుంది కానీ రేడియేషన్కి మనకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి.
నెక్స్ట్ వన్, శ్రీను వాంట్స్ టు నో దట్ వై ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు యూజ్ డిజిటల్ థర్మామీటర్. డిజిటల్ థర్మామీటర్ను వాడమని ఎందుకు సలహా ఇస్తారు అనేది శ్రీను తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆన్సర్ చూడండి. ఇట్ ఈస్ చీప్ అండ్ అవైలబుల్ ఎవ్రీవేర్. యాజ్ ఎ డిజిటల్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ కాంటాక్ట్ టు మెజరింగ్ ద టెంపరేచర్. ఇట్ డస్ నాట్ యూజ్ ఆఫ్ మెర్క్యూరీ. ఎవ్రీ పాయింట్ కెన్ బి సీన్ బై ఏ బీప్ సౌండ్. ఎందుకు అంటే ముఖ్యంగా ఎందుకు అనేది అందులో చాలా వరకు ఆన్సర్లు ఉన్నాయి, కానీ అతి ముఖ్యమైనది ఏంది అని అంటే సి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇట్ డస్ నాట్ యూజ్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ యొక్క ఉపయోగం ఏమీ లేకుండానే మనము దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే మెర్క్యూరీ కొంచెం విషపూరితం కాబట్టి ఎప్పుడైనా పగిలిపోయినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ మనకు మెర్క్యూరీని మనం ఏం చేయడం జరుగుతుంది, అది మెర్క్యూరీ అనేది విషపూరితం కాబట్టి అది కింద పడ్డ మన బాడీలోనికి వెళ్ళినట్టయితే హెవీ మెటల్ కాబట్టి ప్రమాదంగా ఉంటుంది. అందుకే డిజిటల్ థర్మామీటర్ను యూజ్ చేయమని సలహాలు ఇస్తుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. రాము వాంట్స్ టు నో దట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్ బిల్డింగ్ విచ్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై హీట్. సో వేడి తగలకుండా ఇళ్లను ఎలా నిర్మించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ బిల్డింగ్ మేడ్ బై సాయిల్. సెకండ్ ఆప్షన్ వుడెన్ బ్రిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద బిల్డింగ్. థర్డ్ ఆప్షన్ హోల్లో బ్రిక్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ బిల్డింగ్. డి ఆప్షన్ వైట్ కలర్డ్ సిమెంట్ బ్రిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ బిల్డింగ్. దేనికి ఏం యూజ్ చేయడం జరుగుతుంది? ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ hollow bricks. Hollow bricks are used for making building. ఈ హోల్లో బ్రిక్స్ కనుక తీసుకున్నట్టయితే బ్రిక్స్ లోపల ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కదా, ఈ ఖాళీ ప్రదేశం లోపల ఎయిర్ ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు మనం క్వశ్చన్లో చదువుకోవడం జరిగింది, ఎయిర్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. కాబట్టి ఎయిర్ ద్వారా ఏమవుతుంది, ఉష్ణం అనేది ప్రసరించడం అనేది తక్కువగా ఉంటుంది, ఉష్ణ ప్రసారము తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు చల్లగా ఉండడం కోసము లేదా చలికాలంలో వేడిగా ఉండడం కోసము మనము హోల్లో బ్రిక్స్ని యూజ్ చేసిన ఉన్న బిల్డింగ్ను కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 35 క్వశ్చన్. 1 liter of water 30 degrees Celsius is mixed with 1 liter of water at 50 degrees Celsius. The temperature of the mixture will be. ఏ విధంగా ఉంటుంది టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ అనేది? ఏమన్నాడు, వాటర్ అట ఒక 30 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న వాటర్ ఉందట. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న వాటర్ ఉన్నది. ఈ రెండింటిని ఒక దగ్గర కనుక కలిపితే ఉష్ణం అనేది ఏమవుతుంది, ఎక్కువ టెంపరేచర్ నుంచి తక్కువ టెంపరేచర్కి వస్తుంది. అంటే 50 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 30 డిగ్రీ సెంటిగ్రేడ్కి వస్తుంది. అంటే ఏమవుతుంది, 30 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచేమో పెరుగుతుంది, 50 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచేమో తగ్గుతుంది, 50 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచేమో తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది, మనకు 30 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉంటుంది, 50 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ అవడం జరుగుతుంది. కాబట్టి బిట్వీన్ 30 to 50 అవుతుంది. బిట్వీన్ 30 డిగ్రీ సెల్సియస్ టు 50 డిగ్రీ సెల్సియస్ మధ్య దాని యొక్క టెంపరేచర్, వాటర్ యొక్క టెంపరేచర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 36th క్వశ్చన్. Why should we avoid keeping the thermometer in the sun or near to flame? సో సన్ నుంచి కానీ నియర్ టు ఫ్లేమ్ నుంచి కానీ మనము ఎందుకు థర్మామీటర్ని దూరంగా ఉంచాలి? ఫస్ట్ ఆప్షన్, ఇట్ మెజర్ ఫ్లేమ్ ఆఫ్ టెంపరేచర్. సన్ టెంపరేచర్ కెన్ బి మెజర్డ్ ఆటోమేటికల్లీ, ఇట్ మే బ్రేక్, వేపర్ కెన్ క్రియేట్ అండర్ థర్మామీటర్. ఏది సరి అయిన ఆన్సర్? థర్మామీటర్ను ఎండలో లేదా మంట దగ్గర ఎందుకు ఉంచకూడదు? ఆన్సర్ సి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఆటోమేటికల్లీ ఇట్ మే బ్రేక్. ఎందుకంటే క్లినికల్ థర్మామీటర్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ టెంపరేచర్ రేంజ్ని కొలవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఎక్కడ నుంచి 98.6 డిగ్రీ ఫారెన్హీట్ నుండి సుమారుగా 110 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది. అంటే ఎంత 110 డిగ్రీస్ అంటే ఇవి 2 అనుకోండి, ఇవి 10 అనుకోండి, జస్ట్ 12 డిగ్రీస్ ఫారెన్హీట్ను 12 యూనిట్స్ మాత్రమే కొలవడానికి ఇది యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కువ టెంపరేచర్ వస్తుంది, కాబట్టి అది బ్రేక్ అయ్యే అవకాశము ఉంటుంది. నెక్స్ట్ కమ్ టు 37th క్వశ్చన్. Stainless steel pans are usually provided with copper bottoms. The reason for this could be. Repeated question. ఇంతకుముందు క్వశ్చన్లో వచ్చింది. ఎందుకు
కింద కాపర్ బాటం ఉంటే ఈ కాపర్ బాటం ఉష్ణాన్ని త్వరగా గ్రహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కింద ఇది కాపర్ అనేది గుడ్ కండక్టర్ దాన్ స్టీల్. అందుకే మన కింద కాపర్ బాటంని కనుక తీసుకున్నట్లయితే తొందరగా ఉష్ణాన్ని గ్రహించి ఇందులో ఉన్న ఆహార పదార్థాలు తొందరగా వేడెక్కడానికి యూజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్స్కి కింద ఏం చేస్తారు, కాపర్ బాటం. మొత్తం కాపర్ వెజల్ని కూడా యూజ్ చేయొచ్చు అనే డౌట్ రావచ్చు, కానీ కాపర్ యొక్క కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం మొత్తం పాత్రని కాపర్ తోటి కాకుండా కింద మాత్రమే కాపర్ బాటంని యూజ్ చేస్తాము. నెక్స్ట్, ఏ క్లినికల్ థర్మామీటర్ రీడ్స్ ద టెంపరేచర్ ఫ్రమ్. ఎక్కడి నుంచి ఎక్కడికి కొలవడం జరుగుతుంది అని అంటే ఆన్సర్ 35 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 42 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు. 35 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 42, ఏ ఆప్షన్. సో ఏ ఆప్షన్ అనేది మనకు 35 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 42 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కొలవడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, laboratory, the range of laboratory thermometer is usually. సో లాబొరేటరీ థర్మామీటర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొలవడం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది లాబొరేటరీ థర్మామీటర్ అంటే -10 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 110 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు లాబొరేటరీ థర్మామీటర్ టెంపరేచర్ని కొలవడానికి అనువుగా ఉంటుంది. అందులో లాబొరేటరీ థర్మామీటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి -10 to 110 డిగ్రీ సెంటీగ్రేడ్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కొలవడం జరుగుతుంది. ఎందుకంటే మనము ప్రయోగశాలలో మంచుగడ్డల యొక్క ఉష్ణోగ్రతను, మరిగే నీటి యొక్క ఉష్ణోగ్రతను కొలవడం కోసం వరకు కూడా వాడతాం. మంచుగడ్డల యొక్క ఉష్ణోగ్రత నుంచి మరిగే నీటి యొక్క ఉష్ణోగ్రత వరకు కొలవడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ -10 నుంచి 110 వరకు యూజ్ అయ్యే విధంగా ఉంటుంది అది. నెక్స్ట్, కమ్ టు 40 క్వశ్చన్. Mohan has 3 thermometers. He wants to measure the temperature of his body and that of boiling water. Which thermometer should be choose? ఏ థర్మామీటర్ని యూజ్ చేయాలి? మోహన్ తన శరీర ఉష్ణోగ్రతను మరియు మరుగుతున్న నీరు యొక్క ఉష్ణోగ్రత రెండింటిని కొలవాలనుకుంటే ఎట్లాంటి థర్మామీటర్స్ని యూజ్ చేయాలి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్, క్లినికల్ థర్మామీటర్ ఫర్ మెజరింగ్ బాడీ టెంపరేచర్ and laboratory thermometer for measuring temperature of boiling water. Second option, clinical thermometer for measuring of both. Third option, laboratory thermometer for measuring temperature of both. Next, clinical thermometer measuring the temperature of both, laboratory thermometer for measuring temperature of both, డిజిటల్ థర్మామీటర్ ఫర్ మెజరింగ్ టెంపరేచర్ ఆఫ్ బోత్. దేన్ని యూజ్ చేస్తాము? బాడీ టెంపరేచర్ని కొలవాలంటేనేమో క్లినికల్ థర్మామీటర్ కావాలి. అదే ఒకవేళ కనుక అతను బాయిలింగ్ వాటర్ యొక్క టెంపరేచర్ కనుక కొలవాలనుకుంటే అప్పుడు ఏం కావాలి? ల్యాబొరేటరీ థర్మామీటర్ కావాలి. అంతేనా? సో దట్స్ వై ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, గో టు 41 క్వశ్చన్. ఇవి 41 క్వశ్చన్ నుంచి ఏమున్నవి? అసర్షన్ అండ్ రీజనింగ్. అసర్షన్ మరియు రీజన్ యొక్క వివరణకు సంబంధించిన క్వశ్చన్లు చూడండి. టెంపరేచర్ మెజర్డ్ హౌ హాట్ ఆర్ కోల్డ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్. ఓకేనా? టెంపరేచర్ మెజర్డ్ హౌ కోల్డ్ ఆర్ హాట్ ఆబ్జెక్ట్ ఈజ్. సో ఉష్ణోగ్రత వేడిని తెలుపుతుంది అంటున్నాడు. టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ప్రజెంట్ ఇన్ ద ఆబ్జెక్ట్. సో ఉష్ణోగ్రత అనేది సో దేని మీద ఆధారపడుతుంది అంటున్నాడు. ఉష్ణోగ్రత అనేది దేని మీద ఆధారపడుతుంది అన్నాడు. ఉష్ణరాశిపై ఆధారపడుతుంది అనే రీజన్ ఇచ్చినాడు. సో ఇప్పుడు ఏమున్నాయి ఆప్షన్స్? అసర్షన్ అండ్ రీజన్లు ఎప్పుడు ఇవే ఉంటాయి ఆన్సర్స్ అయితే. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. బి ఆప్షన్, రెండు ట్రూయే కానీ రీజన్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు అంటాడు. థర్డ్ ఆప్షన్, అసర్షన్ ట్రూ, రీజన్ ఫాల్స్. ఫోర్త్ ఆప్షన్, అసర్షన్ ఫాల్స్, రీజన్ ఈజ్ ట్రూ. ఇంకొకటి కూడా డి ఇస్తాడు, బోత్ ఫాల్స్ అని కూడా ఇస్తాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏది సరి అయిందో చెప్పండి. ఆన్సర్ ఏది సరి అయిన ఆన్సర్?
బాంబే ఈజ్ ద బి ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఉష్ణోగ్రత అనేది వస్తువు ఎంత వేడిగా ఉందో చెబుతుందనేది నిజం. అలాగే ఎక్కువ ఉష్ణం ఇస్తే ఉష్ణోగ్రత పెరుగుతుందనేది కూడా నిజమే. కానీ ఉష్ణోగ్రత కేవలం వేడి తీవ్రతను కొలిచే కొలమానం. అది ఉష్ణరాశిని కాదు. ఉష్ణాన్ని కొలవడానికి కోసం కొలవడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఉష్ణోగ్రత వేడి తీవ్రతను చల్లదనం యొక్క తీవ్రతను, వేడిదనం యొక్క తీవ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. 42 క్వశ్చన్ చూడండి. ఎ మెటల్ స్పూన్ బికమ్స్ హాట్ వెన్ వన్ ఎండ్ ఈస్ కెప్ట్ ఇన్ హాట్ టీ. సో వేడిగా ఉన్న టీ లోపల మెటల్ స్పూన్ని కనుక మనం పెడితే ఈ చివర వేడిగా అవుతుంది. సెకండ్ ఆప్షన్. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్. మెటల్స్ అనేది గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అని అంటున్నాడు. మెటల్స్ అనేది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. కాబట్టి దీనికి ఆన్సర్స్ చెప్పండి. ఏ ఆన్సర్ సరి అయింది అవుతుందో? వేడెక్కుతుంది అనేది కరెక్ట్ ఆన్సరే. అదేవిధంగా వేడెక్కడానికి గల రీజన్ ఏంటి అంటే ఇది గుడ్ కండక్టర్ కాబట్టి హీట్ అనేది తీసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఈజ్ కరెక్ట్ అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. నెక్స్ట్ 43 క్వశ్చన్ చూడండి. వాటర్ ఇన్ బీకర్ గెట్స్ హీటెడ్ ఫాస్టర్ ఎట్ ద టాప్ వెన్ హీటెడ్ ఫ్రమ్ బిలో. వార్మ్ వాటర్ బికమ్స్ లైటర్ అండ్ రైజెస్ వైల్ కోల్డ్ వాటర్ సింక్స్ సెట్టింగ్ అప్ కన్వెక్షన్ కరెంట్స్. సో 43 కనుక మనం తీసుకున్నట్టయితే ఏమంటున్నాడు? వాటర్ బీకర్ లోపల వాటర్ ఇన్ బీకర్ గెట్స్ హీటెడ్ ఫాస్టర్ ఎట్ ద టాప్లో ఉన్నది త్వరగా వేడెక్కుతుంది అంటున్నాడు. వెన్ హీటెడ్ ఫ్రమ్ బిలో నుంచి వేడి చేసినట్టయితే హీట్ ఎక్కుతుంది అంటున్నాడు. మనం కిందనేమో వేడి చేస్తున్నాము, పైన వేడి అవుతుంది, వేడి నీరు ఎక్కువగా ఉంటుంది అనే దానిలో అడుగుతున్నాడు. కారణం ఏంటి? ఇందులోపల వాటర్ని మనం వేడి చేస్తున్నప్పుడు కింద ఉన్న వేడి నీరు ఏదైతే ఉంటుందో ఇది వేడిని బాగా గ్రహించి వేడెక్కి ఏమవుతుంది? వేడెక్కగానే వెయిట్ తగ్గుతుంది కాబట్టి ఇది పైకి పోతుంది, పైన ఉన్న వాటర్ కిందికి వస్తుంది. మనం మరుగుతూ ఉన్న నీరుని కనుక చూస్తే మన కింది నుంచి వాటర్ పైకి, పైన వాటర్ కిందికి వచ్చే రీజన్ మనకు అగుపించడం జరుగుతుంది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ బోత్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ and reason is correct explanation for assertion. Okay na. Next come to 44th question. We wear light colored cotton clothes in summer. లైట్ కలర్డ్ కాటన్ క్లాత్స్ని సమ్మర్లో మనము యూజ్ చేయడం జరుగుతుంది. లైట్ కలర్ అబ్జార్బ్స్ మోర్ హీట్ అండ్ కీప్ కూల్. సో లైట్ కలర్ అనేది ఎక్కువ హీట్ని అబ్జార్బ్ చేసి కూల్గా ఉంచుతుంది అంటున్నాడు. ఎక్కువ హీట్ని అబ్జార్బ్ చేస్తే కూల్గా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది రాంగ్. ఓకేనా. సో కాబట్టి మనమైతే లైట్ కలర్ ధరిస్తాం కదా. సమ్మర్ లోపల ఎక్కువగా వైట్ కలర్ తెల్లగా ఉన్నది ధరించడం జరుగుతుంది. లేదా రంగులు కనుక ఉన్నట్టయితే అవి రంగుల తీవ్రత తక్కువగా ఉన్నది ధరిస్తే మనకు తక్కువ ఉష్ణం అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్, రీజన్ ఈజ్ రాంగ్. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్ అండ్ రీజన్ ఈజ్ ఫాల్స్. కాబట్టి ఆప్షన్ ఈజ్ సి ఆప్షన్ కరెక్ట్. Come to 45 question. A black surface absorbs more heat radiation than a white surface. బ్లాక్ అనేది ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించడం జరుగుతుంది. దేంతో పోల్చినప్పుడు? వైట్ దాంతో పోల్చినప్పుడు. కరెక్టే కదా. అందుకే మనం బ్లాక్ ధరించకూడదు సమ్మర్లో, వైట్ని ధరించడం జరుగుతుంది, తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇది. రీజన్ బ్లాక్ సర్ఫేస్ ఆర్ బెటర్ అబ్జార్బర్స్, ఎస్ గుడ్, అండ్ ఎమిటర్స్ ఆఫ్ హీట్ దాన్ లైట్ కలర్డ్ సర్ఫేస్. సో బ్లాక్ బాడీ అంటేనే ఏమంటామంటే ద సబ్స్టెన్స్ విచ్ విల్ అబ్జార్బ్స్ ఆల్ ద రేడియేషన్స్ ఫాల్స్ ఆన్ ఇట్ యాజ్ వెల్ యాజ్ ఎమిట్స్ ఆల్ ద రేడియేషన్స్ అబ్జార్బ్డ్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్లాక్ బాడీ. బ్లాక్ బాడీ అంటే తన మీద పడిన అన్ని రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకొని తర్వాత అన్ని రేడియేషన్స్ని రిలీజ్ చేసేదాన్ని మనము బ్లాక్ సర్ఫేస్ అనడం జరుగుతుంది, బ్లాక్ బాడీ అంటాము. కాబట్టి బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ and reason is the correct explanation for assertion. Next come to 46th question. Choose the correct or incorrect statements అంటున్నాడు. కరెక్ట్ ఏది, ఇన్కరెక్ట్ ఏది? Which of the following are correct? Sound is produced by vibrating objects. Yes, correct. Sound needs to medium travel. సౌండ్ అనేది ట్రావెల్ చేయడానికి మీడియం అనేది అవసరము. ఇది కూడా కరెక్టే. సౌండ్ కెన్ ట్రావెల్ త్రూ వ్యాక్యూమ్. రాంగ్. సౌండ్ ఎప్పుడు వ్యాక్యూమ్ ద్వారా ప్రయాణించదు.
డి ఆప్షన్. సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ సాలిడ్స్. సౌండ్ అనేది సాలిడ్స్లో ఎక్కువ వేగంగా ఉంటుంది లిక్విడ్స్ కంటే, లిక్విడ్స్లో ఎక్కువ వేగంగా ఉంటుంది గ్యాసెస్ కంటే. కాబట్టి ఏ కరెక్టే, బి కరెక్టే, డి కరెక్టే. ఏబిడి. సో దట్స్ వై ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 40. Which of the following are correct? High pitched sounds have. High pitched sounds have. High pitched sounds have what? A higher frequency. High pitched sounds have higher frequency. Yes, it is correct. Low pitched sounds have lower frequency. Low pitched sounds are lower frequency. Kuda correct. Loudness depends on the amplitude of vibration. Yes, it is also correct. Frequency of loudness. Frequency affects the loudness. So it is wrong. Frequency అనేది loudness ని ఎఫెక్ట్ చేయదు. కాబట్టి ఏ బి సి ఇవన్నీ కూడా కరెక్ట్ అయినవే. నెక్స్ట్ 48 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? 48 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? ఏది కరెక్ట్ అయినది? ఇందులో ఏది కరెక్ట్ అయినది? ఎకో ఈజ్ రిఫ్లెక్టెడ్ సౌండ్. ఎకో ఈజ్ హియర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సౌండ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. Sound cannot reflect from surface. Echo is used in sonar. Echo is used in sonar. ఇందులో ఏది ఏది కరెక్ట్ ఉంది చెప్పండి. ఇది ఒక్కటి తప్ప అన్ని కరెక్టే. సౌండ్ కెనాట్ రిఫ్లెక్ట్ ఫ్రమ్ సర్ఫేస్. సౌండ్ కెనాట్ రిఫ్లెక్ట్ ఫ్రమ్ సర్ఫేస్. సర్ఫేస్ నుంచే రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఒక్కటి రాంగ్. మిగతా అన్ని కరెక్టే. ఏ బి డి. ఏబిడి ఆల్ ఆర్ కరెక్ట్. Next one, 49th question C. Which of the following is are correct? Ultrasounds has a frequency above 20 kilohertz. Infrasounds have frequency below 20 Hz. Ultrasounds cannot be used for medical imaging. Bats used ultrasounds to locate prey. So prey అంటే వాటిని తినడం కోసం గ్రహిస్తుంది అంటున్నాడు. ఏది? సో ఇందులో సి తప్ప మిగతా అన్నీ కూడా కరెక్ట్. ఎందుకంటే అల్ట్రాసౌండ్స్ని కూడా మనం మెడికల్ ఇమేజ్లో వాడతాం, మెడికల్ ఫీల్డ్ లోపల వాడడం జరుగుతుంది. కాబట్టి మనకేంటివి అల్ట్రాసౌండ్స్ అంటే ఏంటివి? సో మనకు జనరల్గా 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు, అంటే 20 కిలో హెడ్జ్ వరకు సో వినేది మనం వింటాం. ఈ క్రింద ఉన్న వాటిని ఏమంటారంటే ఇన్ఫ్రాసౌండ్స్ అంటారు. 20 హెడ్జెస్ కంటే ఎక్కువ ఉండేదాన్ని ఏమంటారంటే అల్ట్రాసౌండ్స్ అంటారు. 20 హెడ్జెస్ కంటే ఎక్కువ ఉంటే అల్ట్రాసౌండ్, 20 కిలో హెడ్జెస్ కంటే ఎక్కువ ఉంటే అల్ట్రాసౌండ్స్ అంటారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 50 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఆర్ కరెక్ట్? 50 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ ఎయిర్. సౌండ్ ట్రావెల్స్ ఫాస్టర్ ఇన్ వాటర్ దాన్ ఎయిర్. Sound travels slowest in solids. Sound energy can be converted to electrical signals in microphones. Electrical signals in microphones. ఇది కరెక్ట్. బి అండ్ డి కరెక్ట్. మిగతా అన్ని రాంగ్. ఉందా ఆన్సర్? ఓకే, రైట్. బి అండ్ డి ఆర్ కరెక్ట్. రిమైనింగ్ ఆల్ రాంగ్. ఓకేనా? రైట్. దీస్ ఆర్ ద 50 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫస్ట్ చాప్టర్. కొన్ని సెకండ్ చాప్టర్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. సరే తీసుకోండి. నవ్ లెట్ వి స్టాప్.